ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో దేవుని నమ్మకత్వాన్ని గురించి, ఆయన మనకిచ్చిన పిలుపు గురించి చెప్పబడింది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుతో మనకు సహవాసం కలిగించేందుకు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, తన వాగ్దానాలను నెరవేర్చేవాడు. దేవుడు అబ్రహామును పిలిచి, నేను నీ సంతతిని విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. సంవత్సరాలు గడిచిన దేవుడు నమ్మకంగా నిలిచి ఇస్సాకు రూపంలో తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇజ్రాయేలు జనులను చెర నుంచి విమోచించేందుకు దేవుడు మోషేను పిలిచాడు. దేవుడు తన మాటను నిలబెట్టుకొని తన ప్రజలను కానాను దేశానికి నడిపించాడు. యేసయ్య తన శిష్యులను పిలిచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వాగ్దానం ఇచ్చాడు. ఆయన వారిని వాడుకొని తన రాజ్యాన్ని వ్యాప్తి చేయించాడు. ప్రియులారా, దేవుడు మనలను యేసుక్రీస్తుతో సహవాసానికి పిలిచాడు అంటే మనం ఆయనతో సన్నిహితంగా ఉండాలని, ఆయనను ప్రేమించాలని, ఆయన మార్గంలో నడవాలని అర్థం. ఆయన నమ్మదగినవాడు కాబట్టి మనం ఆత్మీయంగా నడవడం ద్వారా ఆయన వాగ్దానాలను అనుభవించగలం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరనిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెర లోపల ప్రవేశించుచున్నది అని. ప్రియులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని. సహోదరి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నమ్మకత్వాన్ని గురించి, నీవు మాకిచ్చిన పిలుపు గురించి, నీవు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు. దేవా, నీవు మమ్ములను నీ సహవాసానికి పిలిచావు గనుక మేము నీతో సన్నిహితంగా ఉంటూ నిన్ను ప్రేమిస్తూ నీ మార్గంలో నడిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని
గత కాలమందు నీకు దూరస్థులమును మా దుష్క్రియల వలన మా మనస్సులో విరోధభావము గలవారమునై ఉండిన మమ్మును కూడా నీ సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మమ్మను సమాధానపరచావు గనుక మేము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మేము విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుటకు కృపచూపమని ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.